బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. జులై 24 వరకు సర్వే ప్రక్రియ కొనసాగనుంది. ఇక ఇప్పటికే సర్వేకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా ఒక్కో ఓటర్లు పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందించనున్నారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేస్తారు. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,26,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాల్సి ఉంది. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు బిఎల్ఓలకు అందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే బిఎల్ఓలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. జులై 24 వరకు సర్వే ప్రక్రియ కొనసాగనుంది. ఇక ఇప్పటికే సర్వేకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా ఒక్కో ఓటర్ల పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందించనున్నారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేస్తారు. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాల్సి ఉంది. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు బిఎల్ఓలకు అందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే బిఎల్ఓలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. తెలంగాణ ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. జులై 24 వరకు సర్వే ప్రక్రియ కొనసాగనుంది. ఇక ఇప్పటికే సర్వేకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందించనున్నారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేస్తారు. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాల్సి ఉంది. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు బిఎల్ఓలకు అందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే బిఎల్ఓలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు దేశ వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే సమగ్ర సవరణ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమానికి సంబంధించి సర్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేటి నుంచి ఇటు ప్రారంభించనున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికి సంబంధించినటువంటి బిఎల్ఓలతో పాటు సూపర్వైజర్లను కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వహణకు సంబంధించి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు బోగస్ ఓటర్లను ఏరివేసే లక్ష్యంగా, దాంతో పాటు మరణించిన వారికి సంబంధించినటువంటి ఓట్ల తొలగింపు, ఇటు రెండు కంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి ఓట్లను తొలగించే ప్రక్రియలో భాగంగానే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఈ సర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా ఇటు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి పత్రాలను ఏదైతే బిఎల్ఓలు బూత్ లెవెల్లో ఓటర్లకు అందించేటటువంటి పత్రాలను కూడా ఇప్పటికే మండల వ్యాప్తంగా కూడా సరఫరా చేసింది. నేటి నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ
సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందించేందుకు కూడా ప్రత్యేక అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి ఈ సర్ ప్రక్రియకు సంబంధించి ఇటు ఏదైతే ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారిని కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా ఉంచి ఇది ఏదైతే అర్హులను పూర్తి స్థాయిలో అర్హులందరినీ కూడా ఓటరు లిస్ట్ లో భాగస్వామ్యం చేసేలా ఇటు అనర్హులను తొలగించేందుకు కూడా ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమందిని కూడా ఇటు బూత్ లెవెల్ శిక్షణ కూడా ఇచ్చి వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే విధానం అమలు చేస్తూ అనర్హులతో పాటు ఇటు రెండు చోట్ల ఉన్నటువంటి ఓటర్లను బోగస్ ఓట్లను తొలగించి ఇటు వలస వచ్చిన వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను ఏదైతే ఉన్నాయో ధృవీకరణ పత్రాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ధృవీకరణ పత్రాలను కూడా సరిచూసుకొని దీనికి సంబంధించినటువంటి ఓటర్లను నమోదు చేసే విధంగా కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అయితే ప్రతి 1000 మందికి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ దీన్ని సర్వే చేపట్టనున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే అధికారులందరికీ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలో కూడా ఇటు అధికారులను నియమించి ప్రతి 1000 మందికి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ తో పాటు సూపర్వైజర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,38 లక్షల పైగా ఏర్పాటు చేసిన ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి మ్యాపింగ్ పత్రిక కూడా ఇప్పటికే 70% పైగా పూర్తయినట్టుగా తెలిపారు. దాంతో పాటు ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా ఇప్పటికే 2002 నుంచి 2025 వరకు ఉన్నటువంటి ఓటర్ లిస్టులను ఆధారం చేసుకుని దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మరి మిగిలినటువంటి మ్యాపింగ్ ప్రక్రియ ఏదైతే పెండింగ్ లో ఉందో వాటిని కూడా పూర్తి చేసి ఇటు సమగ్ర సర్వేకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ ఏదైతే ప్రక్రియ ఉందో ఇది జూలై 24 వరకు కొనసాగనుంది. దాని తర్వాత జూలై 31 వరకు సమగ్ర ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన చేపట్టున్నారు. అనంతరం ఇటు అభ్యంతరాల స్వీకరణ కూడా ఆగస్టు వరకు కూడా చేపట్టి ఆ అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల స్వీకరణ పూర్తి చేసి అనంతరం అక్టోబర్ 1న తుది జాబితాను కూడా వెల్లడించనున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 4,67,695 మంది ఓటర్లు ఉన్నారు. వీటికి సంబంధించి ఈ సర్ ప్రక్రియ నిర్వహించేందుకు 595 మంది బిఎల్ఓలు ఇటు పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో. దాంతో పాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 7,55,905 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే 85% పైగా మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. మిగిలినటువంటి ప్రక్రియకు సంబంధించి కూడా ఇటు అధికారులు కూడా చర్యలు చేపట్టారు. దాంతో పాటు ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 6,56,181 మంది ఓటర్లు ఉండగా ఇప్పటికీ దీనికి సంబంధించి బిఎల్ఓలు 747 మంది బిఎల్ఓలను నియమించారు. ఇప్పటికీ 72% మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉన్నటువంటి మొత్తం ఓటర్లు 4,55,596 మంది ఓటర్లు ఉండగా వీటికి సంబంధించి ఇప్పటికే 3,77,000 పైచీలకు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. మిగిలినటువంటి 77,728 మంది మ్యాపింగ్ ప్రక్రియకు కూడా పూర్తి చేసేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. మరి దాంతో పాటు ఏదైతే ఇప్పటికీ ఈ చేపట్టినటువంటి ఈ మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఇటు పూర్తి స్థాయిలో కూడా నేటి నుంచి ప్రారంభం కానున్నటువంటి ప్రక్రియకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా శిక్షణ ఇచ్చినటువంటి బిఎల్ఓలతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఓలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు బిఎల్ఓలకు సహకరించి ఇటు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఓటర్ల అనర్హులు ఎవరైతే ఉన్నారో ఇటు మరణించిన వారితో పాటు 2 చోట్ల ఉన్నటువంటి ఓటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేందుకు కూడా వారి సహాయ సహకారాలు అందించనున్నారు. దాంతో పాటు ఇటు ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ పార్టీ నాయకులు కూడా ఎంపీలు ఎంపీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీనిలో భాగస్వామ్యమై పూర్తి స్థాయిలో కూడా ఈ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఇటు మ్యాపింగ్ ప్రక్రియ అర్హులను జాబితాలో చేర్చే విధంగా ఇటు సమన్వయం చేసుకుని ముందుకు సాగి విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికీ ముఖ్యమంత్రి కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అధికార పార్టీ నాయకులతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా వీటికి సంబంధించి కూడా తమ పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని చెప్పేసి కూడా వారు కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా ఇప్పటికే సమ్మతించిన నేపథ్యంలో ఇటు జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్లు కూడా రాజకీయ పార్టీలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రక్రియకు సంబంధించి భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొంటున్నాయి. శ్రావణి, థ్యాంక్ యూ నరేష్.
తెలంగాణ ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. జులై 24 వరకు సర్వే ప్రక్రియ కొనసాగనుంది. ఇక ఇప్పటికే సర్వేకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందించనున్నారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేస్తారు. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాల్సి ఉంది. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు బిఎల్ఓలకు అందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే బిఎల్ఓలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. తెలంగాణ ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. జులై 24 వరకు సర్వే ప్రక్రియ కొనసాగనుంది. ఇక ఇప్పటికే సర్వేకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందించనున్నారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేస్తారు. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాల్సి ఉంది. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు బిఎల్ఓలకు అందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే బిఎల్ఓలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే మన 2002 తర్వాత ఓటర్ లిస్టు పూర్తి స్థాయి ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం అంటే ప్రధానంగా కేంద్రం ఎన్నికల సంఘం రూపొందించినటువంటి ఈ సర్ ప్రక్రియ అనేక రాష్ట్రాల్లో కొనసాగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ రోజు నుంచి సర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తంగా ఓటర్ లిస్టులో ఉన్నటువంటి డబుల్ ఓట్లను అంటే డూప్లికేషన్ ను, అలాగే చనిపోయిన వారి పేర్లను తొలగించడంతో పాటు ఎక్కడైతే అనర్హులు ఉంటారో అదే విధంగా ఓటర్ లిస్టులో ఉండడానికి వీలు లేదు కాబట్టి ఈ ఓటర్ లిస్టును సరిచేస్తున్నామని చెప్పేసి ఇటు కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో 2002లో మన రాష్ట్రంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి దాదాపు 24 ఏళ్ల తర్వాత జరుగుతుంది. కాబట్టి ఈ 2002 ఓటర్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి అలాగే మన అనర్హులు కూడా ఎవరైతే లేరో పూర్తిగా ఉండే వీలవుతుంది. కాబట్టి క్లియర్ గా ఉండేందుకే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ ఉండకుండా ఉండడానికి కానీ ఈ 2002 లిస్టులో లేని వివరాలను ఇప్పుడు సేకరిస్తున్నామని చెప్పేసి జరుగుతుంది. అయితే ప్రతి ఓటర్కు దగ్గరికి బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఒక ఎన్నికల ఏదైతే మనం గతంలో ఎన్నికల సంబంధించి వచ్చిన టైంలో ఓటర్ లిస్టు నమోదు చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ఫామ్ తీసుకెళ్తుంటారు. అదేవిధంగా ఒక పక్క ఆ ఫామ్ లోకి సంబంధించిన అంటే గతంలో తన కుటుంబ సంబంధించిన వివరాలను కూడా సేకరించే విధంగా మరోపక్క ఇప్పుడు తనకు ఎక్కడ ఓటు లేదు అనేది నిర్ధారణ చేసేందుకు ఒకే చోట తన ఓటు ఉన్నట్టు దానిలో నిర్ధారణ చేసేందుకు ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ ఫామ్ లో ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన ఏదైతే గతంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొన్ని డూప్లికేషన్ ఓటర్లను ఏరివేసేందుకే ఈ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అదే విధంగా ఇటు దేశం మొత్తం కూడా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి దీన్ని కొంచెం పూర్తి స్థాయిగా వివరాలు చేయడానికి ఇటు ప్రతి ఓటర్ లిస్టు దగ్గరికి కూడా
వెళ్ళడం జరుగుతుంది. ఓటరు బూత్ స్థాయి లెవెల్ ఆఫీసర్లు కూడా. ఇటు మొత్తంగా ఈ రోజు నుంచి ఈ ప్రక్రియ కొనసాగబోతుంది. అంటే దాదాపు 2002 సంవత్సరం అంటే 24 ఏళ్ళు అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ, ఏదైతే పూర్తి స్థాయిలో వివరణలు లేకపోవడంతో ఎన్నికల సంఘం పూర్తి నిర్ణయం తీసుకొని ఇటు ఇటు బోగస్ ఓట్లను కూడా తొలగించే విధంగా ఈ ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు తనకు సంబంధించిన ఒక ఓటర్కు సంబంధించిన ఓటు హక్కు అంటే తను ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నప్పటికీ ఇక్కడ నుంచి వేరే స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అక్కడ నివాసం ఉన్న వ్యక్తికి ఓటు హక్కు కల్పించడంతో పాటు తను ఓటు హక్కు అప్లికేషన్ చేసుకోవడంతో అక్కడ కూడా తనకి ఓటు ఉండడంతో ఇలా రెండు చోట్ల మూడు చోట్ల ఒక్కొక్క ఓటర్ కి ఈ ఓటు నమోదు కార్యక్రమాలు గతంలో జరిగినాయి కాబట్టి ఇవన్నీ అవకతవకలు ఉండడానికి కోసమే ఇటు సీరియస్ గా ఇటు సీఎం కూడా దీని ప్రక్రియపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇటు కేంద్రం కూడా ఈ ప్రక్రియ మీద కొంచెం సీరియస్ గా అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకున్న ప్రకారంగా ఈ సర్వే ప్రకారంగా ఈ అప్లికేషన్ లో పూర్తి స్థాయిలో పూర్తి డీటెయిల్స్ సంబంధించిన ఒక ఓటర్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఫామ్ లో నింపడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ కొంత విజయవంతం కావచ్చు అని చెప్పేసి అధికారులు కూడా ఆలోచన చేస్తున్నారు. దాంతో పాటు కొంత ఈ ఏదైతే నాయకులు కూడా ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా పూర్తిగా ఓటర్ సంబంధించిన బూత్ లెవెల్లో కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది. నాయకులకు అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న